దినం ప్రభా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి మీ మాటను మేము ధ్యానం చేయించుండగా మా గురించినటువంటి ఆలోచన మీరు కలిగినందుకు స్తోత్రం. దీవించమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ. కూడి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మీ దృష్టి తలంపు దేవుని వాక్యం మీద ఉంచాలని కోరుతున్నాం. ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళకి ధన్యులు, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. కనుక దూరం ఉన్న వాళ్ళు ఇంకా టైం ఉందిలే అనుకొని వచ్చేస్తారు. అందరూ వీళ్ళందరూ కూడా అదే కోవకు చెందిన దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడికి వచ్చారంటే ఇక్కడనే స్ట్రిక్ట్గా కూర్చోవాలి. ఎవరి పనులలో వాళ్ళు పోతున్నట్లు అనిపిస్తుంది. ఏ పనికి వచ్చామో ఆ పని కొరకు ఉండాలి. దేవుడు మనల్ని దీవించాలి అనేటువంటి భావం కలిగి ఉన్నాం. దేవుడు మనందరిని గురించి ఆలోచిస్తూ ఆయన మనందరికి కూడా ఎంత గొప్పగా దీవించాలి, ఎలా గొప్పగా కాపాడాలి, ఎలా గొప్పగా వెళ్ళను వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువగా చూడాలి అని ప్రభు కోరుతున్నాడు. ఈ దినమంతా మన ఫోకస్ ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం మీద మన ఫోకస్ ఉంటుంది. మనం అందరం కూడా దాని మీద ధ్యానం చేసుకోవాలి. దాని అందరూ కూడా చదవాలి. అందరూ కూడా బైబిల్ తీసి పక్కన పెట్టుకొని మీ మనసులో చదవండి, పెద్దగా చదవక్కర్లేదు, నేను చదువుతా. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే మత్తయి సువార్త 23:37 వచనం. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. ఇది చాలా ప్రాముఖ్యం. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి. హల్లెలూయా. దేవుని వాక్యం మన జ్ఞాపకం. దేవుడు తన పిల్లలను, కోడి ఎట్లాగైతే తన పిల్లలను తన రెక్కల క్రింద కప్పి చేర్చుకుంటుందో అలా నేను చాలాసార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ఉన్నాను, కానీ మీరు వినకపోతిరి, ఒప్పకపోతిరి, వెళ్ళకపోతిరి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. కోడి ఏం శబ్దం చేయకుండా, గద్ద వచ్చినప్పుడు శబ్దం చేయకుండా ఉంటుందా? పిల్లల కోడి దాన్ని పిలుస్తుంది, వాటి భాషలో అది పిలుస్తుంది, దాని పిల్లలే వస్తాయి. పక్క కోడి పిల్లలు రావు కదా. పక్క కోడి మళ్ళీ అదే వేరు పిలుస్తుంది. ఏ కోడి పిల్లలు ఆ కోడి ఎట్లాగైతే పిలిచి తన రెక్కలు విప్పి తన పిల్లలను చేర్చుకుంటుందో ఒక్క పిల్ల కూడా బయట కనబడకుండా ఆ రెక్కల క్రింద కప్పుకుంటుంది. కనుక ఆ గ్రద్దకి అందుబాటులో లేకుండా గ్రద్ద అనుకోవాలి, అమ్మ కోడి ఒకటే ఉంది అని అనుకోవాలి. కనుక ఆ కోడికి కూడా పౌరుషం వస్తుంది. గ్రద్దను కూడా వెంటాడి దాన్ని ఛేదించేటువంటి సమయం వస్తుంది. తన పిల్లలు ఏమన్నా అంటే, కోడి తన పిల్లల్ని ఏమన్నా అంటే, మనమైనా సరే ఆ చిన్న పిల్లలు ఎప్పుడైనా ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి ఎక్కడ లేని కోపం వస్తుంది. మరి ఆ పక్షికే అంత కోపం వస్తే దేవుడు చెప్తున్నాడు ఏమని, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునేనో అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళు ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతిరి. హల్లెలూయా. కానీ చాలాసార్లు దేవుని యొక్క పిలుపును మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ రెక్కలకి రాలేకపోవడం వల్ల చాలాసార్లు మనం గద్దల పాలైపోతాం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా గ్రద్దలు ఉన్నాయి మనల్ని మోసం చేయడానికి, మనల్ని ఎత్తుకొని పోవడానికి. కనుక ఈ గ్రద్దలకి దొరికిపోతూ ఉన్నాం.
కానీ దేవుడు చెప్తున్నాడు, కోడి తన పిల్లల్ని ఎట్లాగైతే తన రెక్కల క్రింద కప్పుతుందో నేను అలా కప్పాలని ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు, చాలాసార్లు కోరుకుంటున్నాం, చాలాసార్లు. కానీ మనం ఒప్పుకోవట్లేదు. రేపు మళ్ళీ చర్చికి రండి అంటే ఏమంటారు? నిన్ననే కదా పోయినాం కదా. మరి పొద్దున వచ్చి మరి సాయంత్రం రండి అంటే ఏమంటారు? సాయంత్రమే, పొద్దుటే కదా పోయాం. కనుక దేవుడు మనల్ని దర్శించే సమయం, దేవుడు మనల్ని కనికరించే సమయం, దేవుడు మనల్ని ఆదరించే సమయం, దేవుడు మనకు దీవించే సమయం. ఆయన చాలా ముద్దుగా చెప్తాడు, చాలా విషయాల్లో ముద్దుగా మనకి చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే 23వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 12వ వచనంలో, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో ఆ తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హెచ్చింపబడేవాడు ఎవడైతే ఉంటాడో తగ్గింపబడతాడు. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క వాగ్దానం మనకు చెప్తున్నటువంటి మాట, బీ హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు చాలా తగ్గించుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలను ప్రభు ఆశీర్వదించగోరుతున్నాడు. తన రెక్కల కింద మనల్ని కప్పడానికి చూస్తున్నాడు. ఎన్నిసార్లు? ప్రతిసారి కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రులందు తగ్గించదు. 91వ కీర్తన అంతా మనకు బాగా తెలుసు. ఆకాశంలో అయినా సరే, అడవిలో అయినా సరే, సముద్రంలో అయినా సరే, బండ సందుల్లో అయినా సరే, అన్ని చోట్ల ఆయన తగ్గించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు చూడండి, తర్వాత రమ్మని, చర్చ అయిపోయిన తర్వాత రండి. అయ్యా టెంట్ గారు, ఆయన చెప్పట్ల. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఏంటంటే, మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేటువంటి సమయం, దేవుడికి మన జీవితం అప్పగించుకునే సమయం. ఈ సమయంలో దేవుడు మనకు చాలా హంబుల్గా చెప్తున్నాడు ఏంటంటే, నేను నిన్ను కాపాడాలని చూస్తూ ఉన్నా, చాలాసార్లు కాపాడాలని చూస్తున్నా, నిన్ను నా రెక్కల కింద కప్పాలని చూస్తూ ఉన్నా. కనుక దేవుని వాక్యం చెప్తున్నట్లు మనం చాలాసార్లు ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. కనుక దేవుడు చెప్తున్నాడు తగ్గించుకోవాలి. దేవుని వాక్యం ఇంకా చెప్తుంది 23వ అధ్యాయంలో, అప్పుడు యేసు జనసమూహంతో తన శిష్యులతోనూ ఇట్లనెను. అందరికీ చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు, జనసమూహం అందరికి కూడా చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. శిష్యులకు వేరేగా, ఇతరులకు వేరేగా చెప్పట్లేదు, వాళ్ళందరికీ కూడా ఈ మాటలు చెప్తున్నట్లు చెప్తున్నాడు. శాస్త్రుల పరిశీలన మోసే పీఠమందు శాస్త్రులు, తర్వాత పరిసయ్యులు మోసే పీఠం యాజకత్వం చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏమని ఉంది వాళ్ళ ఉద్దేశం అంటే, ఏదో చెప్పాలి, మేము సొసైటీకి ఏదో చెప్పాలి, జనాలకి ఏమో చెప్పాలి, లేకపోతే ఏదో ఒక ఆర్డర్ తీసుకురావాలి, ఒక జీవో లేకపోతే ఒక పని పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఏమని? వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది, వారు చెప్తారు తప్ప చేయరు. వాళ్ళు చెప్పేదంతా మీరు అనుసరించండి, కానీ వారు చెప్పేది అనుసరించండి, కానీ వారి క్రియల చొప్పున చేయొద్దు. హల్లెలూయా. ఎవరైనా సరే మైక్ తీసుకున్నారంటే చాలా మంచిగానే మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. వక్తలు అయితే మరీ బాగా మాట్లాడతారు, తర్వాత శాస్త్రులు అయితే మరీ బాగా మాట్లాడతారు, తర్వాత పరిసయ్యులు, తర్వాత ఏంటి అదేంటి పండితులు అయితే ఇంకా బాగా మాట్లాడతారు. వారు చేసేది చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తారు. వారు చెప్పుదురే కానీ
చేయరు. హల్లెలూయా. ది లైఫ్, తర్వాత ఇంకేంటి, ది ప్రాక్టికల్ లివింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా బ్రతకడం అనేది చాలా అవసరం. అబద్ధాలు చెప్పొద్దు అంటారు, అబద్ధాలు చెప్తారు. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అంటారు, అబద్ధ సాక్ష్యం చెప్తారు. చెడ్డ మాటలు తిట్టొద్దు అంటారు, ఏం చేస్తారు? చెప్తారు, కానీ ఏం చేస్తారు? కదా, చాలా బుద్ధిమంతుడు ఉండాలి అంటారు, వాళ్ళు బుద్ధి గడ్డి తిన్నట్లు చేస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మనం చూడాలి. వీళ్ళు చెప్తున్నారు అంతే, చేయనే చెయ్యరు. చెప్తారు అంతే, చెప్పడానికి ఏముంది? ఏం ముత్యాలు రాలిపోయేదేముంది కదా, బరువులు మోసేదేముంది? ఏమీ మోసేది లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని తన రెక్కల కింద కాపాడాలని ఎన్నోసార్లు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు కోరుకుంటున్నాడో ప్రతి దినానికి చాలా సందర్భాల్లో దేవుని యొక్క కాడి కిందికి రాలేకపోయి ఉంటున్నారు. దేవుని వాక్యం ఇంకేమి చెప్తుందంటే అక్కడ, మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదే కానీ కదిలింపనులేరు. ఎంత బరువులు పెడతారంట? మోయశక్యము కానీ బరువులు పెడతారంట. వాటిని కట్టి మనుషుల భుజం మీద పెడతారు. కనుక నువ్వే మోయాలి భారం, నువ్వే మోయాలి బరువు, నువ్వే చేయాలి, ఆంక్షలు పెడతారు. కానీ కనీసం కొన వేలుతోనైనా దాన్ని పెకనింపలున్నారు. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏదో చేద్దాం, ఏదో చెప్దాం అనేటువంటి భావమే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉండదు. చాలా జాగ్రత్త సుమా. దేవుని యొక్క మాట, దేవుని ప్రేమ అయితే తన రెక్కలతో కప్పాలని చాలాసార్లు దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన నిన్ను చూస్తున్నాడు. మోయశక్యం కానీ బరువులు మోపుతారు. వినసొంపైన మాటలు చెప్పొచ్చేమో, గంభీరంగా చెప్పొచ్చేమో, మైకు అదిరిపోయేటట్లు, బల్ల ఇరిగిపోయేటట్లు చెప్పొచ్చేమో, కానీ ప్రాక్టికల్గా జీవించేటువంటి విధానంలో ఏ స్థానంలో ఉన్నట్లు? చాలా అట్టడుగు స్థానంలో ఉన్నారు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుడు గుండె బాదుకుంటూ చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. అయ్యో అనే పదం 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 13వ వచనం నుంచి 13, 15, 16, 23, 20, 25, 27, 29 ఎన్నిసార్లు రాయబడింది? అయ్యో, ఒక అయ్యో చదవండి సరిపోతుంది. ఇక్కడే దేవుడు ఎలా చూస్తున్నాడంట, పైకి చాలా మంచి వేషం, చాలా వేషధారణ, వస్త్రధారణ చాలా బాగుంటుంది. వాళ్ళని చూడంగా లేచి నిలబడాలనిపిస్తుంది, నమస్తే పెట్టాలనిపిస్తుంది. కనుక వాళ్ళ మాటలు చాలా తీపిగా నునుపుగా అనిపిస్తుండొచ్చేమో, కానీ అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులు అంటున్నాడు. ఇలిటరేట్స్ అంటలే కదా, చదువులేని వాళ్ళ వీళ్ళు. ఎవరు వీళ్ళు? బాగా పాండిత్యం ఉన్నవాళ్ళే కదా. స్కూల్లో టీచర్లు టీచ్ చేస్తారు, ప్రొఫెసర్లు కూడా టీచ్ చేస్తారు. మరి రాత్రికి పోతే వాళ్ళు ఏదో బార్లో ఉంటారు, స్కూల్లో ప్రొఫెసర్ పేరు, కానీ ఇంట్లో ఎలా ఉంటారు, సొసైటీలో ఎలా ఉంటారు? దేవుని వాక్యం చేస్తారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, హల్లెలూయా. మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు.
ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే ఎవరో ఒకరు మనకు రోల్ మోడల్గా పెట్టుకుంటాం. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళే చర్చికి పోరు. అవతలని రమ్మంటే అంటారు వాళ్ళు పక్క వాళ్ళు క్రిస్టియన్ అండి, వాళ్ళ అందరి పేర్లు క్రిస్టియన్ పేర్లే ఉన్నాయి, వాళ్ళు ఎన్నడూ చర్చికి పోగా మేము చూడలే. ఎప్పుడు క్రిస్మస్ అప్పుడు పోతారు, తర్వాత ఈస్టర్ అప్పుడు పోతారు, గుడ్ ఫ్రైడే అప్పుడు పోతారు, కనుక ఎప్పుడైనా మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు పోతారు. వాళ్ళు ఎన్నడూ చర్చికి పోరు, ఎన్నడూ ప్రార్థన చేయరు. కనుక మంచి మాటలు మాత్రం చాలా బాగా చెప్తారు. హల్లెలూయా. వీళ్ళ దేవుడు పెడుతున్న పేరేంటంటే వేషధారులారా. హల్లెలూయా. వేషధారులారా, మీరు పరలోక రాజ్యాన్నే మోసేస్తున్నారు. హల్లెలూయా. కనుక ఇట్లా 7 రకాల అయ్యోలు ఉన్నాయి ఇందులో. అయ్యో అని ఉట్టిగానే అంటారు ఎప్పుడైనా? ఎవరన్నా మనకు బాగా చాలా సంబంధించినటువంటి వ్యక్తులు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పోతే అయ్యో అంటారు కదా. ఎవరైనా మనకు ఆప్తులైన వారు, మన తోబుట్టులు కానీ, స్నేహితులు కానీ, పెద్దలు కానీ, మనం బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కనుక అప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి ఎక్కడ పోతుంది? గుండె మీదకి వెళ్ళిపోతుంది. కనుక అప్పుడు అరుపు వస్తుంది, అప్పుడు అయ్యో అనే పదం వస్తుంది. హల్లెలూయా. దేవుడు వీరి ప్రవర్తనను చూసి వాళ్ళని గూర్చి జాలిపడుతున్నాడు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులు అంటే నిష్ఠ కలిగిన యూదులు, నిష్ఠ కలిగినటువంటి యూదులు పరిసయ్యులు అంటే. వాళ్ళని చూసి చెప్తున్నారు వీళ్ళు ఏం పనులు చేస్తారంట? వారు చెప్పడం చెప్తారు అంతే తప్ప చేయనే చేయరు. వాళ్ళ మాటలు ఒక రకము, వారి క్రియలు ఒక రకం. కనుక వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? ప్రజల మీద భారం మోపుతారు. మొయ్యే శక్యం కానటువంటి భారాలు మోపుతూ ఉంటారు. మొయ్యే శక్యం కాని భారం మోపి వాళ్ళ కొన గోటి వేలుతో కూడా దానికి సహాయం చేయడానికి ఇష్టపడరు. ఈ అయ్యోలందరిలో మనం ఏ అయ్యోకు పాలుభాగస్తులం అవుతామో కదా, ఏ అయ్యోలో మనం ఉంటామో. యెషయా ప్రవక్త అంటాడు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమని? ఎక్కడున్నాడంటే ఈయన అందరు ఏ పెదవులతో ఉన్నారు? అందరు అపవిత్రమైన పెదవులతోనే ఉన్నారు. అందరినీ చూసినప్పుడు అంతకుముందు అనుకున్నారు అబ్బాయి వీళ్ళు చాలా మంచిగా పాడతారు, వీళ్ళు చాలా మంచిగా ప్రార్థన చేస్తారు, వీళ్ళు చాలా మంచి వస్త్రధారణ కలిగి ఉంటారు, చాలా మంచి మాటలతో అందరినీ సంతృప్తి చేయాలని భావిస్తారు అని అనుకుంటే ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుడి దగ్గర తన జీవితాన్ని సమర్పించుకుంటున్నప్పుడు, దేవుణ్ణి యథాదిగా చూస్తున్నప్పుడు, దేవుడితో తన యొక్క సంభాషణను కొనసాగిస్తున్నప్పుడు, దేవుణ్ణి యథాదిగా చూసి ఆయనను తన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ఆ కనులకున్న పాపపు పొరలు రాలిపోతుంటే అప్పుడు చెప్తున్నాడు ఏమని? అయ్యో నేను అపవిత్రమైన. ఈరోజు బల్ల తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? యేసు ప్రభు ఎన్నాడని ఎవరినైనా తిట్టాడా? అబద్ధం చెప్పాడా? ఎవరి మీద అయినా నెపంలో వేసాడా? ఎవరు? ఆయన ఛాలెంజ్ చేశాడు. నేను పాపినని, నేను పాపం ఉందని నాలో మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఛాలెంజ్ చెప్పాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మన దగ్గర ఎవరైనా 2-3 పని చేస్తున్నారనుకో, అరే ఇట్లారా అంటారు. అటు ఈ ఆడవాళ్ళు అయితే అట్లా చెప్తారు, మగవాళ్ళు అయితే ఇట్లా చెప్తారు కదా. గౌరవం అనేది లేకుండా, గౌరవం అనేటువంటి స్థానం లేకుండా ఇష్టానుసారంగా పిలుస్తారు. దేవుని పోలిక పుట్టిన ప్రతివాడు దేవుని ఆ యొక్క వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని కూడా యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు. హల్లెలూయా. ఎవరు పిలువనటువంటి ఆ పిలుపు ఆమె ఉలిక్కిపడినట్లయింది. ఈ పేరేదో నాకు కొత్తగా అనిపిస్తుంది అని, ఈ పేరేదో నాకు నేను అర్హురాల్ని కాదు ఈ ప్రేయర్కి అనుకున్నది. ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు.
హల్లెలూయా. కనుక ఆ పేరుకు మనం సార్థకం కాకపోయినప్పటికీ కూడా మన జీవితంలో ప్రభు మనల్ని చూసి మన తప్పింపగోరి ఆ శిక్ష నుంచి మనకు విడుదలిచ్చి ఆయన చెప్తున్నాడు, నీ పేరు మార్చేవాడిని. హల్లెలూయా. ఆయన దేవుడు తన ప్రజలను కాపాడేవాడు. ఎలా కాపాడుతాడు? అంతమందిలో నుండి కాపాడాడు, అన్ని గ్రద్దలో నుండి కాపాడాడు. దేవుడు కాపాడడానికి నిర్ణయించాడు. గద్ద రెక్కల కింద కోడి రెక్కల కింద కాపాడినట్లుగా కాపాడే దేవుడు. హల్లెలూయా. మన ప్రవర్తన మనకన్నా ఇష్టమా? ఒక్కొక్కసారి వేరేళ్ళకి ఇష్టము ఉన్నదో లేదో తర్వాత సంగతి. మన ప్రవర్తన మనకైనా ఇష్టం ఉన్నదా? అందుకే ఆయన చెప్పాడు, తన ప్రవర్తనను చూశాడు. అరే నేను ఎక్కడున్నాను? ఇలాంటి జిబ్బులో ఉన్నా, ఇలాంటి బురదలో ఉన్నా, ఇలాంటి పాపపు ఊపిలో ఉన్నాను. అపవిత్రమైనటువంటి పేదవులు గలవారి మధ్యలో, జనముల మధ్యలో ఎక్కడున్నాడంట? నశించిపోయేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాను. హల్లెలూయా. నశించేటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నాను. నేను నశించి తిని. ఎలా చూశాడంట? అప్పటి వరకు చూసిండొచ్చు, అప్పటి వరకు మసకగా చూసిండొచ్చు, గుడ్డివాడిగా చూసిండొచ్చు. అందరూ పోతున్నారు కనుక ఈయన పోయి ఉంటాడు ఆరాధించడానికి. అందరూ చేస్తున్నారు కనుక ఈయన కూడా ఏదో రిచువల్స్ చేసింటాడు, ఏదో ఆచారకరమైనటువంటి ప్రార్థనలు చేసిండొచ్చు, ఆచారకరమైనటువంటి విధి చేశాడు. ఎప్పుడైతే ప్రభువును కన్నులారా చూశాడో, ఎలా చూడాలి అంట? ప్రభుని ఎలా చూడాలి? కన్నులారా చూడాలి. అందరు పోతున్నారు, పోకపోతే ఏమంటారు? పోవాలి ఆదివారం, అది కూడా మొదటి ఆదివారం బల్ల తీసుకోవాలి. కనుక కొన్నిసార్లు మనం రిచువల్స్ చేస్తాం, ఆచారాలు చేస్తాం. ఆచారాలు కాదు ఇక్కడ. నువ్వు ప్రభుని ఎలా చూడాలి? ఎలా చూడాలి? కన్నులారా చూడాలి. కన్నులారా దేవుణ్ణి చూస్తే మన కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోతాయి. హల్లెలూయా. ఆ కన్నులారా చూసి ఏమంటున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? ప్రక్షాళన కావాలి. ఏం కావాలి? ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన కావాలంటే ప్రభు తన వాక్యం ద్వారా ప్రతి వారి పెదవులను కాల్చాలి. హల్లెలూయా. ప్రతి వారి పెదవులను కాల్చాలి. కనుక ఆ కారు నిప్పు తీసుకొచ్చి హల్లెలూయా. దూత చేతులు ఏముంది? గడియ చెప్పాలి. ఏముంది? నేను పెద్ద కర్ర పట్టుకొని వచ్చాను అనుకో, మీ దగ్గర దాకా ఇప్పుడు బల్ల తీసుకొని వస్తాను. ఒకవేళ కర్రనే తీసుకొచ్చి దానికి నిప్పు ఉందనుకోండి, ఈ పెదవి ఎక్కడ తగలాలి? ఇది పెదవులకు దగ్గరికి వస్తూ ఉంటే, దూత దగ్గరికి వస్తూ ఉంటే ఈ ప్రవక్త ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? చాలా ఆనందంగా ఫీల్ అవుతాడా? భయపడతాడా లేదా? భయపడతాడు. ఏదో దూత తీసుకొస్తుంది, నిప్పు తీసుకొస్తుంది అని. అది మళ్ళీ నీవు మాట్లాడకుండా, మళ్ళీ ఆ పాప స్థానంలోకి వెళ్ళకుండా, ఆ యొక్క నరకానికి వెళ్ళకుండా, ఆ ప్రభువును యొక్క సన్నిధిని అనుభవించడానికి కొరకు ఆ పెదవులకి ప్రక్షాళన చేస్తుంది. హల్లెలూయా. ఇది నీ పెదవులకు తగిలేను గనుక ఏమైంది? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి, నీ దోషం కూడా తొలగిపోవాలి. హల్లెలూయా. అలా పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు. తనను ఎవరైతే కనులారా చూస్తారో వారి కొరకు, తమ మాట మీద నిలబడగలుగుతారో వారి కొరకు, తమ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేస్తారో వారి కొరకు దేవుడు అద్భుతంగా ప్రక్షాళన చేసే స్థితి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బంగారమే, బంగారం కాదని అనట్లేదు.
కానీ బంగారం మేలిమి బంగారంగా చేయడానికి ఎక్కడ పడాలి అది? ఎక్కడ పడాలి? ఇప్పుడు ఎక్కడ దూకాలి మనం? ఎక్కడ దూకాలి? అగ్గిలో కదా, అగ్గిలో తీసుకొస్తే అప్పుడు మేలిమి బంగారం అయిపోతుంది కదా, సువర్ణంగా మారుతాం. ఇది బాగుందా అని అంటాం అప్పుడు కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనల్ని మన స్థితిని చూసి అయ్యో అంటున్నాడు, మన మాటలను చూసి అయ్యో అంటున్నాడు, మన ప్రవర్తనను చూసి అయ్యో అంటున్నారు. మరి పేరు మాత్రం గొప్పే. ఏమని? శాస్త్రులు, పరిసయ్యులు, నిష్ట కలిగినటువంటి వ్యక్తులు, దేవుని ప్రజలు. వీళ్ళు ఏం చేస్తారంట? మోయశక్యం కానీ బరువులు ఎప్పుడైనా ఎత్తారా? బరువు ఎత్తారా? తట్ట పని చేసేటోళ్ళకి బరువు ఎత్తారా? వాళ్ళు బాబు కొంచెం ఎత్తండి అంటే ఎత్తిండొచ్చు కదా, కానీ తట్టలు మోసేటోళ్ళకి తెలుసు ఎంత బరువు ఉంటుంది అనేది కదా. హమాలీలకు తెలుసు ఎంత బరువు ఉంటాయి, రైల్వే స్టేషన్లో కూలీలకు తెలుసు వాళ్ళకి ఎంత బరువు ఉంటుంది. కానీ వాళ్ళు కొన గోటితో కూడా సహాయం చేయడానికి, ఆ కష్టంలో వారికి సహాయం చేయడానికి వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం చెప్పేవాళ్ళంగా ఉంటాం కానీ చేసేవాళ్ళుగా కదా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చాలా అన్ని రంగాల కోణాల్లో ఆలోచిస్తే మన వాళ్ళు ఎవరో అంటారు చీరికే రకంగా అని కదా. ఏంటి? ఇప్పి చూపిస్తే ఆయన కనబడతాడని. మనల్ని విప్పితే ఏముంటుంది? అన్నీ దేవుడికి అయిష్టమైనటువంటి. అయినా సరే దేవుడు మనల్ని కోడి తన రెక్కల కింద కాపాడినట్లుగా కాపాడాలి అనే ఉద్దేశం. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడాలని మనకి ఎంతో ఆశ, కానీ మన ప్రవర్తనను బట్టి ఆయన కాపాడలేకుండా అయ్యో అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చూసి ఏమనాలి? దేవుడు బలా నమ్మకమైన అనాలి, కానీ ఏమంటున్నాడు? అయ్యో ఇలాగ చేసావా, అయ్యో నీ పేరేంటి? శాస్త్రి, నీ పేరేంటి? పరిసేయుడు. కనుక ఇలాంటి శాస్త్రి పరిసేయుడు దేవుని దగ్గర తగ్గింపు లేనివాడు. అందుకే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడేవాడు తగ్గింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తాడు, అయ్యో నేను అపవిత్రమైన. ఆయన స్థితి చూసుకొని ఆయనకు వికారం అనిపించింది. ఎవరైనా యెషయా. ఎవరైతాడు యెషయా? ప్రవక్త అయిన వాడే ఎలాగయ్యబోయాడంట? అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్యలో, అపవిత్రమైన మనుషుల మధ్యలో, జనముల మధ్యలో నివసించేవాడను. నేను ఏ స్థితిలో ఉన్నా కన్నులు బాగా తెరవబడితే ఆ స్థితి అర్థమవుతుంది. దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తే ఆ అగాధమైన స్థితి అర్థమవుతుంది. కనుక దేవుణ్ణి యగాదిగా చూసి కన్నులారా చూశాడు. చూసినప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన అనంతమైన జ్ఞానం, ఆయన శరాబులు కెరూబులు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మనం సాధారణం అనుకుంటాం. మనకి భక్తి భయం ఉందో లేదో తెలియదు, కానీ ఆయన నిర్ణయిస్తాడు నిర్ణయకాలం. ఒకవేళ భక్తి లేకపోతే భక్తి పెంచుకోవాలి, భయం లేకపోతే భయం పెంచుకోవాలి. దేవుణ్ణి చూస్తే ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన స్థలం కనుక అపరిశుద్ధమైనది ఇక్కడికి ఉంటే వెంటనే గుర్తయిపోతుంది. కనుక అపరిశుద్ధ స్థలంలో పరిశుద్ధత అనేది చోటు ఉండదు. అందుకే 1వ కీర్తనలు చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పునడక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు. ఒట్టిగా బైబిల్ పట్టుకొని కూర్చుంటే కాదంట. ఎలా కూర్చోవాలంట? నో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు. ఇక చదవమన్నారు కదా, బైబిల్ చదువుతామని బాధ్యత లేకుండా భారంగా తీసుకొని
ఏదో వాళ్ళ సంతోషం కొరకు నా బిడ్డ చదివింది, నా కొడుకు చదివిండి అని అమ్మ నాన్నలు ఒక తృప్తి పడడానికి కూర్చొని చదివి అట్లా కాదు. ఎలా డిలైట్, ఉత్సాహంతో, సంతోషంతో ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు. కొబ్బరి చెట్టు అప్పుడే ఫలాలు ఇవ్వదు కదా. కొబ్బరి చెట్టు అప్పుడే ఫలాలు ఇస్తుందా? ఎంతకాలానికి ఇస్తుంది? 5-6 సంవత్సరాలు ఓపిక పట్టాలి కదా. 5-6 సంవత్సరాలు ఓపిక పడితే తన కాలమందు ఫలం ఇస్తాడు. యోనా అప్పుడే ఫలాలు ఇస్తాడా? ఆఫీస్కి పోయి రూపీస్ రాసి కాపీస్ తెస్తాడా? ఆఫీస్కి పోయి కాపీస్ రాసి రూపీస్ తీసుకొస్తారు. తెస్తారా? అట్లా అప్పుడే తెస్తారా? వీళ్ళు ఏమో రాస్తున్నారు కానీ కదా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, వాళ్ళ కాలం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. హల్లెలూయా. ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు తన బలమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాగ్దానం మనకి ఉన్నది. శాస్త్రుల్లాగా ప్రవర్తించొద్దు, తర్వాత పరిసయ్యుల్లాగా ప్రవర్తించొద్దు, తర్వాత లోకంలో ఉన్న జనములాగా ప్రవర్తించొద్దు. హల్లెలూయా. కనుక పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. కనుక ఆ నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలిన తర్వాత నా కొరకు ఎవరు పోతారంటే అప్పుడు పిలిచారు. ఎవరున్నారు? ఐఎమ్ అవైలబుల్ అనాలి. ఐఎమ్ అనేబుల్ అని అనకూడదు. అవైలబుల్, దేవా నేనున్నా, నన్ను పంపు. చాలామందికి సేవ చేయాలని కోరిక, ఒక్కటన్నా దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడరు. మాటలు చెప్పడానికి చాలామందికి ఆసక్తి. మైక్ అనేటువంటిది ఒక ముక్కలాగా కదా. మైక్ దొరికిందంటే ఇక వదిలిపెట్టడం కష్టం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. హల్లెలూయా. యథార్థంగా ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ భయముతో భక్తితో చదవాలి బైబిల్, ఆనందంతో చదవాలి. మన పాప క్రియలను తొలగించుకోవడానికి చదవాలి. నేను ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయాలు. మన సాక్ష్యం మన చిన్నపిల్లల ద్వారా చెప్తారు కదా. వాళ్ళకి ఏం కల్మషం ఉండదు కదా. అబద్ధం చెప్తే మా డాడీ అబద్ధం చెప్తున్నాడు అని చెప్తారు కదా. మా డాడీ చూశాడంటే అది చూశాడని చెప్తారు. మా డాడీ తిన్నాడంటే తిన్నాడని చెప్తారు. చెప్పకరా అని నోరు మూసినా సరే ఆడేం చెప్తాడు, ఇంకొకటి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, అయ్యో ఎన్ని అయ్యోలు చూసాం కదా. మీరు ఇంటికి వెళ్ళే హోంవర్క్ చేసుకోవాలి. ఇన్ని అయ్యోలు ఉన్నాయి కదా, ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఇన్ని రకాల వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఉంటే ఎట్లా ఉండాలి అంట. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. దేవుడికి మనం సంగతులు తెలియదు అనుకుంటాం. మనం దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసావో లేదో తెలుసు కదా. మనం ఎట్లా లోదుస్తులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు ఆయనకి. మన అండర్వేర్ బన్యన్ ఎట్లా ఉందో కూడా తెలుసు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇట్లా చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను ఎట్లుండాలంట. ఇంతకుముందు ఒకసారి చెప్పా కదా, ఐస్. ఇప్పుడు మనకు ఐస్ అంటే ఏదో ఎండాకాలం ఐస్ వాడు హారన్ కొట్టుకుంటూ వస్తే తినే ఐస్ కాదు. చాలా ఐస్బర్గ్లో, చాలా ఐస్లో ఉండేటువంటి ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి ఐస్లో ఉన్నప్పుడు అక్కడికి మనం పోయి పట్టుకోలేము, చూడలేము. అలాంటి ఐస్ అయినా సరే మనం ఎట్లా అనిపిస్తాం, అబ్బా
అనిపిస్తుంది, ఐస్ పట్టుకున్నా సరే కదా. అదే నిప్పు పట్టుకున్న ఎట్లా అనిపిస్తుంది, అదే ఫీల్ వస్తుంది కదా. ఐస్ పట్టుకున్న అదే భావం వస్తుంది, అదే అరుపు వస్తుంది. నిప్పు పట్టుకున్నా అదే అరుపు వస్తుంది. కాలింది తీసుకొచ్చి పెడితే బా అంటారు కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు వెచ్చగా ఉన్నా బాగుండేది, చల్లగా ఉన్నా సరే బాగుండేది. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు కనుక అబ్బా బాబా ఎలాంటి స్థితి అండి ఇది. నేను నోటిలో నుండి ఉమ్మివేస్తా అంటున్నాడు దేవుడు. అనుకుంటున్నాడంట నేను ఉమ్మేయాలి, ఎంత తొందరగా ఉమ్మేస్తే అంత మంచిది. దేవుడు మనల్ని అంత అసహించుకునే ప్రాంతానికి కానీ ఆ పరిస్థితికి కానీ మనం వెళ్ళకూడదు. ఎలా ఉండాలంట, అదే మా ఫ్రెండే కదా ఏం కాదు, కొంచెం కొబ్బరి పచ్చ తినొచ్చు అనుకోకూడదు. మా ఫ్రెండే కదా ఏమీ కాదు అని అనుకోడు. కొంచెం ఒకసారి స్టిక్కర్ అతికిస్తుంటే ఏం పోతుంది, మా ఫ్రెండ్ ఆనందం కొరకు నేను ఏమన్నా చేస్తాను. అలా కాదు, నువ్వు వెచ్చగా అయినా చల్లగా. దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ఎవరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నాడు, నా నోట నుండి నిన్ను పర్వాలేదులే అనుకుంటే ఏమవుతుంది, మనకే నిప్పు అంటుకుంటుంది. పర్వాలేదులే అనుకుంటే మనకే ఉన్న నాలుక మందు పెడితే ఏమో అంటారు కదా, కొండ నాలుక మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయిపోతుంది కదా. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెచ్చగా అయినా ఉండాలి, చల్లగానైనా ఉండాలి, నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. న్యూట్రల్లో బండి పోతుందా, ఎంత దూరం పోతుంది, టాప్లో నుంచి తీసుకొస్తే కొంచెం దూరం పోతుంది. కానీ న్యూట్రల్స్ ఉండకూడదు, ఏదో ఒక గేర్లో ఉండాలి. ఏదో గేర్లో మనం ఫాస్ట్గా వెళ్ళాలి. న్యూట్రల్స్గా ఉండేవాడికి దేవుడు ఆ అవకాశం ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడైనా మన పరిస్థితి చూసి అయ్యో అనుకున్నామా? ప్రవక్త అయిన యెషయా అని అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎక్కడున్నా అపవిత్రం. అందుకే ప్రజలు చాలాసార్లు స్లమ్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడట్లే. బాగా చదువుకుని డబ్బు ఉంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అక్కడున్నా సరే, ఇక్కడైనా చిన్న చిన్న టీవీలు ఉంటాయేమో కానీ అక్కడే ఇలాంటి టీవీలు ఉంటాయి, చాలా జంబో టీవీలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా. అందులో లోకంలో ఉన్నంత చెత్త అంతా జబర్దస్తులు వచ్చేస్తుంది కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఏం చూడాలి, ధర్మశాస్త్రం నందు ఆనందించు రాత్రి పగలు. అదే నాకు తెలిసిన కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు టీవీలు తీసేసి కట్టేసేసారు, టీవీలు ఇచ్చేసేసారు, టీవీలు చూడరు కనుక ఎప్పటికైనా మోసమే ఇది పెట్టుకుంటే అని. కానీ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, దేవుని చేత అయ్యో అనిపించుకోకూడదు. ఏమనిపించుకోవద్దు, నీ ప్రవర్తన గురించి విచారించుకో అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎప్పుడైనా మనం పాడు పని చేస్తే అమ్మ నాన్నలు ఏమంటారు, అయ్యో అంటారా? కొంతమందికి అది ఊతపదంలాగా వచ్చేస్తుంది. పాలు వంగినా అయ్యో అంటారు, నీళ్ళు వంగినా అయ్యో అంటారు, ఏదో పగిలిపోయినా అయ్యో అంటారు, ఇరిగిపోయినా అయ్యో అంటారు కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అయ్యో వేషధారులాగా ఉండొద్దు అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక 16వ వచనం ఏం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3:16. ఎట్లా ఉంటారో మీకే తెలియాలి. ఇంకా అరటిపండు ఒలిసిపెట్టినట్టు దేవుని వాక్యం చెప్తుంది. కనుక మీరు వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండొద్దు. వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, నులివెచ్చగా ఉండదు. దేవుని నోట నుండి మనల్ని ఉమ్మివేస్తే మనకి ఇంకా ఏం గతి, డస్ట్బిన్నే గతి కదా. ఎక్కడికి పోవాలి మనం? డస్ట్బిన్.
ఆ చెత్త అంతా ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి చోటికి వెళ్ళిపోతాం. చాలా సింపుల్. అర్థమవుతుంది కదా అందరికీ? మీ సైలెన్స్ని బట్టి అర్థమవుతుందని దేవుడు నాతో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరినీ పరీక్ష చేయాలి. వీళ్ళ జీవితం, వీళ్ళ మాటలు పోల్చుకొని చూడాలి. వీరి జీవితము, వీరి మాటలు, వీరి ప్రవర్తన, వీరి అనుభవం ఇది సరైనదా కాదా అని చెప్పి పోల్చుకొని చూడాలి. సరే అయిపోయేటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు, ఆ నిప్పైనా సరే నేను చావక ముందు నిప్పన్న కాల్చుకొని నా నాలుక సరి చేసుకుంటా, నా ప్రవర్తన సరి చేసుకుంటా, నా కనులను సరి చేసుకొని ప్రభువుని చూస్తా. ఇంకా ఎవరి గురించి మాట్లాడతా? ప్రభు కొరకే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడి గురించే మన ఇద్దరం కలిస్తే ఎవరి గురించి మాట్లాడతాం? మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం. దేవుడి గురించి మాట్లాడతారా? దేవుడి గురించి మాట్లాడదామని వచ్చి కూడా ఎవరి గురించి మాట్లాడతారు? దేవుడి గురించి మాట్లాడకుండా మూడో వ్యక్తి గురించి అలా మాట్లాడేటట్లు అపవాది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించే కాలం, దేవుడు నీతో మాట్లాడే సమయం. ఎలా ఉండాలి? వెచ్చగానైనను అంటే ఇతరులు మనల్ని చూసి ఏమనుకోవాలి? బాగా అనిపించాలి. ఎట్లా అనాలి? ఇప్పుడు మధు గారు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆయన ప్రవర్తన అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు, సాక్ష్యం చూస్తూ ఉంటారు, ఆయన మాట చూస్తారు, ఆయన యొక్క అకౌంటబిలిటీ చూస్తారు, లెక్క చూస్తారు. ఆ లెక్కల్లో 100 రూపాయలు ఇచ్చి 99 పైసలు, 100 రూపాయలు ఇచ్చి 99 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి ఇచ్చింది కూడా లెక్కలోకి వస్తుంది. హల్లెలూయా. కనుక అకౌంటబిలిటీ ప్రతి దాంట్లో అకౌంటబిలిటీ అంటే ఏమంటారు? యథార్థత అనేది చూస్తారు కదా. ఈ రూపాయే కదా అని అనుకోరు. లెక్కలో ఖచ్చితంగా లెక్కే కదా. వారి నమ్మకత్వాన్ని చూస్తారు, యథార్థత చూస్తారు, వారు దేని కొరకు ఖర్చు పెట్టారో దాన్ని కూడా చూస్తారు. హల్లెలూయా. రూపాయే కదా, ఇవ్వకపోతే కూడా ఏం కాదనుకోరు. అది లెక్క కదా. దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది, ఈ కొంచెంలో నమ్మకం ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. కనుక యెషయా ప్రవక్త తనను గూర్చి ఆ ప్రజల మధ్యలో ఉండడం చూసి తనను తానే రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నేను నశించిపోయాను, నశించిపోయే జనముల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నాను, నేను నశించి తిని, అయ్యో నేను పన్నులారా ప్రభును చూశాను. హల్లెలూయా. ఎవరిని చూడాలి? ప్రభువుని చూడు. ఒక ఆమె అన్నదంట పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను రేపటి నుండి చర్చికి రాను అన్నదంట. ఎందుకమ్మా చర్చికి రావంటే, నాకు మంచిగా అనిపించట్లేదు, ఇక్కడ అందరూ రకరకాలుగా ఉన్నారు, అందుకే నేను వాళ్ళ కొరకని చర్చికి రాను. నేను ఒక పని చెప్తాను, నువ్వు ఆ పని చేయి అన్నాడంట ఆయన. సరే, ఆ పని ఏంటంటే అద్దం గ్లాస్లో నీళ్ళు ఇచ్చి ఇవి తొనకుండా మొత్తం వీటంతా రౌండ్గా తిరిగి రమ్మని చెప్పాడంట. 3 సార్లు రౌండ్గా తిరిగిరా అని చెప్పాడు. కనుక 3 సార్లు తిరిగి రావాలి అని ఆమె ఆ నీళ్ళు, అద్దం గ్లాసులో ఉన్న నీళ్ళను చూసుకుంటూ అవి తొడకుండా కింద పడకుండా జాగ్రత్తగా తిరిగి వచ్చిందంట. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నేను నీళ్ళు ఏం పడకుండా తీసుకొచ్చా. అమ్మ ఇవన్నీ తీసుకొస్తుంటే మరి నువ్వు ఎవరిని చూడలేదా అంటే, ఎవరిని చూడలేదు. ఏ శబ్దాలు వినలేదా అంటే, నేను ఏ శబ్దం వినలేదు. ఏం చేశాను? ఆ గ్లాసును మాత్రమే చూసా. నేను జాగ్రత్త అడుగు వేసి నడుచుకుంటూ వచ్చా. నాకు ఎవరి శబ్దాలు వినబడలే, ఎవరి మాటలు వినబడలే. నాకు ఉన్నది ఒకటి, గమ్యం చేరాలి. దైవజనుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా తీసుకొని వచ్చా. కనుక చాలా సంఘాల్లో ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి అక్కడ జంప్ అయిపోతూ ఉంటారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని చూడాలి?
ఎవరిని చూడాలి? సౌండ్ స్లోగా వస్తుంది. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూస్తే నేను ఎక్కడికి కదలను. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్య భాగం చెప్తున్నటువంటి మాట, మన జీవితాలను ప్రభుకి అంకితం చేయాలి. మనల్ని చూసి అబ్బా అనాలి కానీ అయ్యో అనొద్దు. ఎవరైనా చూస్తే అబ్బా వీళ్ళెంత భక్తిపరులు అనుకోవాలి, వీళ్ళెంత దేవుని చేత దీవించబడ్డారు అనుకోవాలి. అయ్యో ఇట్లా అయిపోయారా అనకూడదు. ఓకే, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయాలి. చేయాలా వద్దా? మనం ఇతరుల మీద బరువులు మోపేవాళ్ళుగా ఉండొద్దు. మనం ఇతరులను చూసి నిందించే వాళ్ళుగా ఉండొద్దు. వారి నీతి క్రియలను బట్టి ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. మనందరం యథార్థంగా నేను ఎలా ఉన్నాను అనేది చూసుకోవాలి తప్ప ఇతరుల మీద నేరారోపణ చేసేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? మళ్ళీ తగ్గించుకొని ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. కనుక మనం హెచ్చింపబడకుండానట్లుగా దేవుడు మనకు ముళ్ళు పెడతాడు. అనుకున్న దానికన్నా హెచ్చుగా హెచ్చించబడటానికి మన గర్వం కారణమైతే గర్విష్ఠులందరి గర్వము అనుస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఏదో గొప్పలు చేద్దాం అనుకుంటే దేవుడు చిన్న మెలికి పెడతాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు అయ్యో అనే పదాలు చూసాం. శాస్త్రులకే అయ్యో అన్నప్పుడు మనం ఏం పండితులమా? చాలా గొప్ప పండితులమా? మనం విద్యార్థులం, నేర్చుకునే వాళ్ళం, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి విధానంలో మనం ఉన్నప్పుడు మనకెవరు కనబడరు. నేర్చుకునేటువంటి వ్యక్తులే కనబడతాం. నేర్చుకోవాలి దేవుడి పాద సన్నిధానంలో. ఈ దినాన్ని దేవునికి వందనాలు. దేవుడు మనల్ని దీవించాడు. కనుక నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. కనుక ప్రతి కుటుంబంలో ఏమనుకోవాలి? నేను నా ఇంటి వారు యెహోవాను. ఫిబే ఎంత కష్టపడిందో అమ్మాయికి కదా. ఒకసారి నేర్పిస్తే నేర్చుకుంది ఆమె, 1000 సార్లు నేర్పిస్తే కనుక నేర్చుకుంటారు. కనుక 1000 సార్లు అరవాలి. ఆమె పోతా ఉంటే పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి. అటు ఎటో పోతుంటుంది, పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి, మళ్ళీ పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి. విను అని చెప్పాలి, కళ్ళలోకి చూడాలి, చెంపలు పెట్ట చూడు చూడు నన్ను చూడు అని చెప్పాలి. కనుక ఒక వ్యక్తిని దారిలో పెట్టడానికి ఇంతగా దేవుడు మనల్ని కూడా కోడి తన పిల్లలను ఎట్లాగైతే కాపాడుతుందో అలా కాపాడాలి ప్రతిసారి కూడా అనుకున్నాడంట. తర్వాత భాగం ఏముంది అక్కడ? మిమ్మల్ని మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలి అని అనుకున్నాను. మీరు వినకపోతే మీ పిల్లలు వింటారా? మా పిల్లలు రక్షణలోకి రావాలి అన్నప్పుడు మనం రక్షణకు సంబంధించిన విషయంలో ఉండకపోతే మన పిల్లలు ఉంటారా? దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. నువ్వు దేవుని ఆరాధించిన వాళ్ళైతే వాళ్ళు కూడా ఆరాధిస్తారు, క్రమంగా కూర్చుంటారు. మిమ్మల్ని మీ పిల్లలను ఎన్నిసార్లు అంట? ఎన్నోసార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటుంది కానీ మాకు వద్దంటున్నారు. మీ రక్షణ వద్దు, నీ కప్పిదం వద్దు, మాకేం గద్దనే ముద్దు కదా. అది ఎత్తుకపోయినా సరే, ఏం చేసినా సరే, మా గద్దకు ఆవిరైపోతే అప్పుడు ఏమనాలి? అయ్యో 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 అనాలి కదా. కోడిని పెంచుకున్నాడు అనాలి, ఇక అయ్యో కోడి పిల్ల వెళ్ళిపోతుందని కదా. దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మనం చాలా దగ్గరగా బ్రతకాలి. మార్చి నుంచి అందరూ కూడా వాగ్దానాలు మర్చిపోతారు. జనవరి 1లో మాకు ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం వచ్చిందని అంటారు. మార్చి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి మళ్ళా యథావిధి ఇక బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని పురిగొల్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడొద్దు? ఏ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరి వైపు చూడొద్దు. వాళ్ళు పెద్ద ఏమన్నా కానీ ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. వాళ్ళు ఏమైనా ఉండొచ్చు, మంచి ప్రసంగాలు చేయొచ్చు, ఏమేమో చేయొచ్చు,
క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. వారి వ్యక్తిగత జీవితము చాలా ఇంపార్టెంట్. వారి వ్యక్తిగత జీవితానికి బైబిల్ అనుసంధానం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఒకవైపు తరాజులో మనం ఉండాలి, ఇంకోవైపు తరాజులో ఏముండాలి? దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా? హల్లెలూయా. మాటలతో ఉచ్చరింపగాని శక్యగాని పెదవులతో మాటలతో ఆరాధించొచ్చేమో కానీ హృదయం మాత్రము చాలా దూరంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుడికి సంబంధంగా, దేవునికి సమీపంగా దేవుడు నన్ను చూసి అయ్యో అనుకుంటున్నాడా? కనుక నా ప్రవర్తన చూసి నేను అయ్యో అనుకోవాల్సిన స్థితి వస్తుందా? కనుక లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి గాక దైవిక విషయాల్లో నేను ప్రభువుకు సాటి అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎట్లుండాలి? ఎట్లా అనాలి? ఒకసారి అనండి. ఎట్లా ఉండాలి? యాక్షన్ విత్ మీ. ఎట్లా అనాలి? ఆ సౌండ్ అట్లా వచ్చేయాలి. అంత ఖచ్చితంగా ఉంటే దేవుడు మనల్ని దీవించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ వాగ్దానం మా కొరకు, మీ మాటలు మా కొరకు అనేక సార్లు మేము ఇతరులకు బోధించాలే అని ఆశపడతాం, కానీ మమ్మల్ని మేము బోధించుకోము నాయన. అనేక సార్లు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి అని చెప్పేవాళ్ళమే తప్ప తండ్రి, మోయశక్యం కానీ బరువులు మోపేవాళ్ళమే తప్ప కొన గోటి వేలుతోనైనాను దాన్ని తొలగించడానికి ఇష్టపడనులని జనం. అయ్యా, మేము అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్యలో, అపవిత్రమైన మనుషుల మధ్యలో జీవిస్తున్నాం. అయ్యో, ఎప్పుడైతే మిమ్మల్ని చూసామో అయ్యా, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపం మాకు గుర్తొస్తుంది. నశించే వాళ్ళ మధ్యలో ఉన్నాం, నశించే వాళ్ళలో నేను మొదటివాడిగా ఉన్నాను, నేను ప్రభువును చూశాను అనేటువంటి ఆ ధైర్యం మాకు అనుగ్రహించేయండి. మేము ఎప్పుడు కూడా తగ్గించుకునే భావం మాకు దయచేయండి ఆయన. మీరు మమ్మల్ని హెచ్చు చేసేవాడు, మీ ఉన్నతమైన స్థానం మీరు మాకు ఇచ్చే వరకు మీ బలమైన చేతి కింద మీ వర్ధులటకు సహాయం చేయండి. ఈ దినదీవలతో నింపండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని మీ రక్షణలోనికి నడిపించండి ప్రభా. మీకు ఎదురాడక మీ నామం మహిమపరచడానికి సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.